రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరు. ఎందుకంటే ఆనాడు 60,000 కోట్ల అప్పుతోని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేసి మరి దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఆ రాష్ట్రాన్ని మీద మీకు అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మరి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ అప్పు తీసుకొచ్చి మా నెత్తిన పెడితే ఇవాళ దానికి అసలు వడ్డీ కట్టుకుంటూ మరి రూపాయి కూడా కట్టుకొని ఇవాళ ఏ పేదవాణిలో కూడా ₹1 ట్యాక్స్ పెంచకుండా పేదవాళ్ళకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇవాళ మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని కార్యక్రమాలు 1 కాదు 2 కాదు 10 సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ఇటువంటి తరుణంలో మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ఒక మంచి సలహా మంచి సూచన మంచి చేస్తే మంచి చేసిందని చెప్పండి, ఇది బాగలేదని చెప్పండి. కానీ లేతే తెల్లారు లేతే అబద్ధాలాడు మోసపూరితమైనటువంటి వాతావరణం సృష్టించడం మాయ మాటలు చేసి ప్రజలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అవి ఫస్ట్ మీరు మానుకోండి. మీరు కనీసం నిజాలు మాట్లాడితే ప్రజలు అప్పుడు మీరు హర్షిస్తారు స్వాగతిస్తారు. కనీసం ఇప్పుడైనా నిజం మాట్లాడతారని చెప్పి రేపు జడ్పీటీసీ ఎంపీ వస్తే కనీసం 4 సీట్లను గెలవడానికి అవకాశం ఇస్తారు. కానీ మీరు అది లేకుండా మాట్లాడితే అబద్ధాలు రోజు నిజం మాట్లాడాలి. అబద్ధం ఆడితేనే మీకు కడుపు నిండుతుంది, నిజం మాట్లాడితే మీకు కడుపు నిండదు. రోజు మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా అని పోటీ వాడు అబద్ధాలు ఆడితే ఆ రోజు మీకు తృప్తి అవుతుంది. అది మీ పరిస్థితి. ఫస్ట్ దాని నుండి మీరు బయటపడరు. ఎందుకంటే నిజాలు మాట్లాడితేనే ప్రజలు స్వాగతిస్తారు. ఎందుకంటే మనం 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తారు, అరే ఈయన అబద్ధం మాట్లాడిండా లేదా నిజం మాట్లాడిండా, ఈయన ఏం మాట్లాడుతాడా ఏం చెప్తాడు, ప్రజలు మాట్లాడేదనుకున్నాం వాస్తవాలు దగ్గర ఉందా దూరం ఉందా అనేది ప్రజలు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు నేర్చుకొని మళ్ళీ కూడా మీకైనా డౌట్ ఉంటే ఇక్కడ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి అన్నారు, మీరు వాళ్ళని అడగండి. వాళ్ళ ప్రశాంత్ అన్న నువ్వు పెద్ద లీడర్, నేను నన్ను ఎందుకు అడితే మరి ప్రశాంత్ అన్న సీనియర్ లీడర్, ఆయన 3 సార్లు 4 సార్లు గెలిచాడు, నేను 2 సార్లు గెలిచాను, నన్ను అడిగితే ఉంటుంది. కానీ విషయం చెప్తున్నా, మీరు మాకంటే సీనియర్ కాబట్టి కొన్నైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. అంతే, అదే నేను మీకు చెప్పేది. ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి మంచి సూచన ఇవ్వండి, మీ అనుభవాన్ని అంటే అంత రంగరించి ఒక మంచి సూచన ఇస్తే ప్రభుత్వం ఇంకా మంచిగా బ్రహ్మాండంగా చేసడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినారే తెల్లారులైతే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో దానికి అబద్ధాలు ఎందుకు, ఉరికిలాటేందుకు, ఉలికిపాటేందుకు. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలకు నచ్చింది అనుకో, ఎవరికి నష్టం వాళ్ళకి ఓట్లు వేసుకుంటాం. దానికి మీకు అంత ఇబ్బంది ఉన్నది. ఏదో ఇప్పుడే ఎలక్షన్లు వచ్చాడు పొద్దుగాల వాళ్ళు మక్కలు తీసుకొచ్చి ఆడవస్తే నాకు నిజంగానే బాగా అనిపించింది. ఎందుకంటే నేను మక్కలు తీసుకొచ్చి మీరు తెచ్చినారు, మీరే పట్టుకుని వచ్చి ఆడవచ్చారు. నేను చూడలేదా నేనే చూసిన మీరు మక్కలు పట్టుకొని రాగా. మీరు మక్కలు పట్టుకొని వచ్చినప్పుడు నేను విజయన్న మాట్లాడుతూ విజయన్న మంచిగా ఇప్పుడు విప్ అవుతాడని వచ్చింది మాకు న్యూస్. విప్గా చీఫ్ విప్ అయినా మంచిదే. అయితే మేము ఇవాళ పొద్దున సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల యొక్క బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేసినాం సార్. ఆ మక్క కంకులు పట్టుకొని మక్క సంచి పట్టుకొని వస్తే ప్రభుత్వ దృష్టికి వస్తే తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారేమో నాకు ఆశతోటి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా డెమాన్స్ట్రేషన్ చేసినాం. అయితే మేము హౌస్లోకి రాకున్న మొదలే గేట్ మొదలు ఆ మార్షల్స్ మా దగ్గర ఉన్న దాన్ని తీసి కింద పడే మూలంగా ఆ మక్కలు కింద పడ్డాయి సార్. అంతేగాని మేము కింద పడగొట్టలేదు సార్. మేము రైతుల కోసం చేసిన ప్రయత్నం మీ దృష్టికి వచ్చింది, ప్రభుత్వ దృష్టికి వచ్చింది. తొందరగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు, దానికి చాలా ధన్యవాదాలు. మార్షల్స్ చేయడం మూలంగానే మార్షల్స్ కింద పడేయడం మూలంగానే మక్కలు కింద పడ్డాయి సార్. థ్యాంక్ యూ. ఇది నేను సెట్ చేయడానికి రికార్డ్ సెట్ చేయడానికి చెప్తున్నా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది. ఇప్పుడిప్పుడే మక్క పేరెంలో ఇది కోసులు స్టార్ట్ అయింది. ఇలా మేము రైతు బిడ్డలమే, మా ప్రాంతంలో మాకు కూడా వ్యవసాయం ఉంది, మాకు కూడా పొలాలు ఉన్నాయి, మాకు కూడా మక్క పేరెంలు ఉన్నాయి. మేము కూడా రైతుల కోసం అనేక పోరాటాలు చేసిన వాళ్ళే. ఇవాళ మీ ప్రభుత్వంలో కూడా
మీరు ఏం పని చేసిండ్రు, మీరు ఇంత గిట్టుబాటు ధర కల్పించారు, రైతులకు ఇన్ని మోసాలు చేసినారో ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు చెప్పినట్టు ఏ రోజు కూడా మేము రైతులకు మీరు పత్తి వేయద్దు, పత్తి పెట్టి పరిశాన్ కావద్దు, మీరు వడ్లు పెట్టమని మేము చెప్పాలి. లేదు వడ్లద్దు, మీరు దొడ్డు వడ్లు పెట్టుండి, లేదు సన్న వడ్లు పెట్టమని మేము ఏ రోజు చెప్పలే. మా ప్రభుత్వం చెప్పలే, మా ముఖ్యమంత్రి చెప్పలే, మా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పలే, మా మంత్రులు చెప్పలే, మా ఎమ్మెల్యే చెప్పలే. కానీ ఆనాడు మీరు మీ ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో ప్రతిసారి ఒకసారి అసలు వడ్లే పెట్టద్దు, అసలు వడ్లు కొనరే, వాళ్ళ కొనేటోళ్ళు లేరు, కొనద్దు పెట్టద్దు వారు వరేస్తే ఉరి అన్నారు, మీరు వరే పెట్టద్దు అని చెప్పారు. కానీ ఇవాళ ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బాయిల్డ్ రైస్ తగ్గించినా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఏం తిప్పలు పడుతున్నారో పడి ఇవాళ ఏ రైతుకు కూడా ఇబ్బంది కాకుండా, ఏ రైతుకు ఒక వడ్ల గింజ కటింగ్ కాకుండా, ఏ రైతు వర్షాలకు వడ్లు తడిచినా, రంగు మారినా, మొలకొచ్చినా, ముక్కిపోయినా ఇవాళ ఒక గింజ కటింగ్ లేకుండా, ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ఇవాళ వడ్లు కొంటా ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ మక్కలు కూడా మొన్న వర్షాకాలం పంటప్పుడు మార్క్ఫెడ్ ద్వారా ఈ ప్రభుత్వం కొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది వాళ్ళు ప్రత్యక్షంగా చూసారు. మీరు అసెంబ్లీ నడుతూ ఉంటే ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు, లేదు మీ దృష్టికి అయితే వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు, వారి దృష్టికి తీసుకుపోయిండ్రి. మీరు రెండో రోజే ఏం కాకముందే ఒక ఇష్యూ తయారు చేసుకొని మక్కలు పట్టుకొని తీసుకొచ్చి మీరు ధర అక్కడ కూర్చారు. అది ఎంతవరకు కరెక్టో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా మీరు చెప్పారు కింద పడ్డే మీరు తోపులాడితే కింద పడితే అధ్యక్ష మీరు చెప్పారు ఒకసారి తోపులాడితే అక్కడే కింద పడితే అయినా అవి ఆ మక్క లోపలికి ఎందుకు రావాలి? మీరు సీనియర్ సభ్యులు, ఇలా మీరు సీనియర్ సభ్యులు, మీరు మక్కలు తీసుకొని హౌస్ కత్తారా? ఎవరైనా మక్కలు తీసుకొని అధ్యక్ష మీరు చెప్పారు మక్కలు తీసుకొని హౌస్ కత్తారా అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే మీరు మక్కలు ఆడేందుకు కింద పడ్డాయి, మీరు తీసుకొస్తేనే కింద పడ్డాయి మక్కలు, వాటికి అవి ఆకాశం మీకు ఊడొచ్చి ఆడబడ్డా, లేదు మీకెళ్ళి బయటికి వెళ్ళి వచ్చి మీరు నెత్తికి వచ్చినా, మీరు మక్కలు తీసుకొస్తే కింద పడ్డాయి. ఇలా ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకోవచ్చారు, ఇక్కడికి ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకోవచ్చారు, ఏం మునిగిపోలే. చూస్తానే నేను రైతు బిడ్డనే, మీకంటే ఎక్కువ రైతుల కోసం జైలుకు పోయిన చరిత్ర నాది మీ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం నన్ను జైలుకు పెడితే రైతుల కోసం జైలుకు పోయినా నేను, మీ ప్రభుత్వం జైల్లో పెడితే జైలుకు పోయినా నేను. మీరే నాకు రైతుల గురించి చెప్పేది. మా నియోజకవర్గంలో నేను రైతు నాయకుడిని, రైతు బిడ్డను. ఏ రైతు కూడా మీరు ఇక్కడ విజయరామనారాయణ వాత మా నియోజకవర్గం నన్ను విద్యానాలు ఇస్తారు చిన్నవారు కానీ పెద్ద దాకా. ఏ రైతు కూడా నా గురించి ఏ రోజు కూడా తప్ప, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నేను రైతు కోసమే మాట్లాడతా, రైతు కోసమే బతుకుతాం. ఇవాళ కూడా నేను చెప్తున్నా ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలు మా మంత్రులు కలిసి మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనాలని మేము చెప్తాం. మీరు మక్కలు పట్టుకోవచ్చుకొని చెప్తానో, లేకపోతే మీరు మక్కలు పట్టుకోవచ్చు ఏదో అక్కడ అసెంబ్లీ గేటు ముంగడ నాట్యం చేస్తాం మేమేం చెప్పాం. మాకు తెలుసు రైతులకు ఏం చేయాలి, రైతులకు ఏం గిట్టుబాటు ధర అని తెలిసినటువంటి వ్యక్తి, తెలిసినటువంటి పార్టీ, తెలిసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతు ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి. మీరు అది తెలియకుంటుంటే తెలుసుకోండి, నేర్చుకోండి, అంతేగాని మాకు ఈ రైతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రైతు అన్ని ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇస్తాం. మీ లెక్క రైతు బంధు మీ లెక్కనే మేము ఇస్తాం రైతు భరోసా. మేమేమి మీరు అటుగానే ఎలా అధ్యక్ష సరే ఇవన్నీ గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు మాట్లాడిన అన్ని శుద్ధ అబద్ధాలు. ఇప్పటికే మీకు అర్థమైంది వాళ్ళు అబద్ధాలు మాట్లాడిందని. ఎందుకంటే ఇవాళ 90% అబద్ధాలు వాళ్ళు మాట్లాడినాయి. ఇవాళ చెక్ డ్యామ్లు ఊళ్ళని దానికి మీకు సమాధానం చెప్పిన తర్వాత ఇలా 6 గ్యారంటీలనే సమాధానం చెప్పిన. ఇలా ఏమేమి ఇస్తుంది 10 సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష, 1 కాదు 2 కాదు అధ్యక్ష, 10 సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది, ఇంకా కూడా అమలు చేస్తారు. మీరు గట్నే ఏడ్చుకుంటా ఒర్రుకుంటా ఉండరు, మేము రోజుకోటి అమలు చేసుకుంటూ పోతాం. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్ష మీకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు.